Hi guys, welcome back to the channel and welcome back to one more vlog. చూసినా అది నేను అన్ని ప్రిపేర్ అయితే కానీ లైట్ చేయడం మర్చిపోతా. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. ఇవాళ సంగటి చేయబోతున్నాము. అంటే లాస్ట్ వాగ్లో చూసుకుంటారు కదా, మేము సంగటి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. సో రాగి సంగటి వస్తే ట్రై చేద్దాము, బాగుంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తాను, కానీ మాకు చేయడం రాదు. అంటే నార్మల్గా ఎట్లుంటుంది అంటే మాది ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే అనుకుంటాం అబ్బా చేద్దాంరా, చేసుకొని తిందాం మరి బడ్జెట్ చేద్దామంటే చేద్దామంటాం, ఇద్దరం చేయము. కానీ ఈ రోజు అయితే గట్టిగా ఫినిష్ వచ్చేసరికి మళ్ళీ అంత ఎనర్జీ ఉండదు, చేయాలి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్నట్టు. ఆల్రెడీ చిన్న అయితే చికెన్ సూప్ చేస్తుంది, నేను కూడా రాగి సంగటి నేను చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. చిన్నది ఏమంటే నన్ను ఎక్స్పెరిమెంట్ నేను చెయ్యా అని చెప్పేసి నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే అది ఎక్స్పెరిమెంట్ కాదు, ఇంకేదో అవుతుంది. అది ఏమన్నా కానీ ఇప్పుడు తగ్గలేదు. యాక్చువల్గా రాగి సంగటికి నాటుకోడి బాగుంటుంది. ఇక్కడ నాటుకోడి దొరికినా మాకు అంత వండడం రాదు కాబట్టి నిజంగానే చేయడం అయితే రాదు. సో నార్మల్ చికెన్తో అయితే చేసే ఉన్న చికెన్ చేసే బాయిలర్ కోడితో అయితే వేసేద్దాము చికెన్ సూప్. ఓకే అండ్ ఇప్పుడు రాగి సంగటి అయితే వేసేద్దాము. సో మన స్టైల్లో వేసేద్దాము. అండ్ ఎవరైనా రాయలసీమ వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక మమ్మల్ని తిట్టుకోకండి ఇన్ ద సెన్స్ అంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ఇలాంటి సంగటి ఇట్లా చేయాలని చెప్పేసి మీకు తెలిసింటే కనుక మాకు చెప్పండి. చాలా ఇష్టం అన్నట్టు. అంటే ఇష్టం అంటే జస్ట్ చూసి ఇష్టపడ్డది మాత్రమే, ఇంతవరకు తినలేదు. ఫస్ట్ అంటే ఇది బాగుందిరా, క్రేవింగ్స్ వస్తాయి కదా అందరూ తింటాడు. నేను మెల్లగా మాట్లాడు, క్రేవింగ్స్ వస్తాయి కదా అందరు తింటుంటే. సో అట్లా మాకు కూడా తినాలనిపించింది అన్నట్టు. సో గట్క అన్నం అయితే తిన్నాము, చాలా సార్లు తిన్నాము, కానీ సంగటి అయితే ఇంతవరకు ఫస్ట్ ట్రై చేయలేదు. సో ఇప్పుడు ట్రై చేస్తాం. అండ్ అందుకే చెప్తున్నా, రాయలసీమ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక రాగి సంగటికి ఇంకెవరైనా టిప్స్ చేయడానికి టిప్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, ఓకేనా? జస్ట్ ఇది మా స్టైల్లో మాత్రమే చేస్తున్నాము. ఇందాక నేను అట్లా యూట్యూబ్లో వీడియో చూసి వచ్చిన, సో చూసి అన్నట్టుగా. సో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్పెరిమెంట్లకు స్వాగతం. చికెన్ అవుతా ఉంది, మీకు చూపిస్తా ఒకసారి. చికెన్ సూప్ రాగి సంగటికి బెస్ట్ కాంబినేషన్ అంటే సూప్ ఉంటేనే బాగుంటుంది. అండ్ నీ ప్రాసెస్ ఎక్కడ దాకా అయిందమ్ముడు? అసలు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు రాగి సంగటి చేసుకోవడానికి అయితే మనకు కావాల్సింది సంగటి అంటే రాగి పౌడరు, ఇంకా అది ఉంది కదా రైస్, అది రైస్ అయితే సరిపోతుంది. సో మనము రైస్ అయితే మనది రేషన్ రైస్ ఉంటుంది కదా, అవి అయితే కొంచెం దొడ్డు బియ్యం ఉంటాయి కదా, సో అవి బాగుంటాయి అంట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. బట్ మన దగ్గర అవి లేవు, మన దగ్గర జస్ట్ సోనా మసూర్ రైస్ ఉంది అన్నట్టు. సో నేనేమనుకుంటున్నా అంటే కొంచెం మెత్తగా చేసేద్దాము, కొంచెం మెత్తగా చేసేస్తే సంగటి మంచిగా పడుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతా అని చెప్పేసి నిజంగా తెలియదు గైస్, బట్ ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే, తినాల్సిందే. యాక్చువల్గా ఇది చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది వెనుక. ఎందుకంటే ఒక దగ్గర మేము 1 month 2 months నుంచి అని కూడా చూస్తూనే ఉన్నాం. అరే నేను చెప్పని మాట్లాడుకొని ఇప్పుడు ఏం పని చేయాలి, దాన్ని క్యాబ్ పెట్టేస్తామని నేను ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తే చూడండి ఒకసారి. ప్రాసెస్ అంటే దానికంటే ముందు ఒకటి చెప్తా గైస్. ఏంటంటే మేము ఇప్పటిదాకా ఒక హాఫ్ అన్ అవర్ కూడా 1 hour నుంచి బయటికి వెళ్దాము, ఎక్కడైనా బయట ఏమైనా తిందాము అని చెప్పేసి అనుకున్నాము. చాలా డిస్కషన్ లేదు దాని గురించి. డిస్కషన్ చేసి ఇద్దరికి కూడా బయట తినాలని లేకుండా అన్నట్టు. సో ఇద్దరం కలిసి ఫిక్స్ అయిపోయినాము, ఇదంతా కాదు మనం మంచి ఇక్కడ వేసుకుని తిందాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి సంగటి వేసుకుందాం అని చెప్పి సడన్గా గుర్తుకొచ్చింది ఇది. సో బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా లేదు, బాగా చలి పెడుతుంది గైస్. ఇంట్లో అయితే కొంచెం ఓకే ఉంటున్నాం, కానీ బయటికి వెళ్తే మాత్రం ఫుల్ చలి పెడుతుంది. సో అట్లాంటి ప్రయత్నాలు ఏమొద్దు, ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి అంటే ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కానీ నేనేమన్నా అంటే అక్కడ ఒక్కోసారి తినే బదులు మన స్ఫూర్తిగా మనం చేసుకునే 2 పూటలు తినచ్చు, అది నా ప్లాన్. మళ్ళీ ఏంటి తెలుసా, ఈ మధ్య అయినా బయట ఫుడ్ బాగా తగ్గించినాం కదా. బయట ఫుడ్ ఎందుకు తగ్గించినామంటే అది కూడా చెప్పు, ఎందుకు తగ్గించినా అంటే నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ఓకే తింటుండే, కానీ బయట ఫుడ్ తినడం వల్ల కరెక్ట్గా డైజెస్ట్ కాలేదు ఒకటి. ఆ తర్వాత ఇంట్లో చేసుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత ఇంట్లో టేస్ట్ చాలా నచ్చుతుంది, బయట ఏదైనా నచ్చట్లేదు అంతగా. చెప్తలేదు గైస్, ఏంటి బయట తినడం వల్ల మంచిగా గ్యాస్ ఫామ్ అవుతుంది, చాలా అప్సెట్ అవుతుంది. అదే నేను డైజెషన్ మెడిసిన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా బయట తిన్నందుకు కూడా కాదు, జస్ట్ లేట్గా తిన్నందుకు. ఏంటో ఇవన్నీ మాకు అసలు మరి ఇవి ముందు నుంచే ఉండేదా, ఇప్పుడు అలవాటు అవుతున్నాయో తెలియదు. మేమైతే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు. కొంచెం లేట్గా తిన్నా ఇబ్బంది అవుతుంది కొంచెం, అంటే మరీ నైట్స్ అంటే మరి నిన్న ఎడిటింగ్ అయ్యేసరికి నైట్ 10 అయింది. సో నైట్ 10 తర్వాత తిన్నా నేను అన్నం, అందుకే నాకు కొంచెం ఇబ్బంది అయింది అన్నట్టు. సో అందుకే నేను బయట ఫుడ్ కూడా మొత్తం బంద్ చేసినాం, ఇద్దరం ఓన్లీ ఇంట్లోనే వండుకొని తింటున్నాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మంచిగా రైస్ అయితే నేను చెప్తా, చిన్ని పట్టుకుంటాను, ఇట్లా మాట్లాడడానికి వస్తలేదు. ఓకే రైస్ అయితే ఫస్ట్ నానబెట్టేసిన. సో ఎంత హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే నానబెట్టిన
చేస్తున్నా అంటే ఇది మంచిగా దీంట్లో కొంచెం కావాల్సిన దానికంటే కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకుంటున్నాను అన్నట్టు, కొంచెం మెత్తగా కావాలి కదా. సో ఇది మనం కొంచెం ఒక 80% కాదు, ఇది ఒక 90% బాయిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇదంతా ఉడికిన తర్వాత మనం రాగి పౌడర్ అయితే వేసుకుంటాము. సో నేను ప్రాసెస్ అయితే సింపుల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మాకు కూడా అంత క్లియర్గా తెలియదు కాబట్టి ఉన్న దాంట్లో ఎట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నాము. సో ఇప్పుడు మేమైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాము. యాక్చువల్గా అది స్టవ్ మీద అవ్వాల్సిందే, బట్ అక్కడ మనకు చికెన్ కర్రీ అవుతుంది, టైం వేస్ట్ అవుద్ది గైస్ మళ్ళీ కదా. వంటలు చేయడం ఓకే, బాగాసేపు పని పెట్టుకోదు, అది సింపుల్గా కంప్లీట్ చేస్తున్నాము. అండ్ దీంట్లో మంచిగా మనము సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే సంగట్లో సాల్ట్ చాలా తక్కువ ఉంటుంది, కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదా. సో దాంట్లో సాల్ట్ కొంచెం బ్యాలెన్స్ చేయాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, సంగటి వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఆయిల్ కాగానే గీ వేసుకుందాం. గీనా సండే నేను కర్రీలో బాగా చేస్తాను. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో గీ ఉంది కదా, సో గీ వేసేసుకుందాము. సో మనకి ఏమంటారు బ్యాక్ సైడ్ అంతా మెస్సి ఉందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా కిచెన్ మేము క్లీన్ చేయలేదు, తిన్న తర్వాత క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, చిన్న అయితే నన్ను ఇట్లా చూపిస్తుంది, ఏంటది అరే కింద కనపడుతుంది కనిపించింది. ఇప్పుడు అది మెస్సి ఉందని చెప్తున్నా కదా ఆల్రెడీ. చదవాలి కదా. అండ్ చికెన్ కర్రీ ఎక్కడ దాకా వచ్చింది? చికెన్ కర్రీ ప్రస్తుతానికి ఇక్కడ దాకా వచ్చింది. నేను మంచిగా చికెన్ కర్రీ అరే నేను స్పెషల్లో చేస్తా అంటే బజ్జు ఒకటే ఒక్క మాట, నువ్వు అన్ని స్పెషల్ చేయకు డైరెక్ట్ సూప్ పెట్టేసేయని కుక్కర్లో పెట్టేసింది. నన్ను ఏ పని చెయ్యనియదు, నాకు వచ్చిందే ఒక పని చికెన్ చేయడం. నేను అసలు యాక్చువల్లీ వల్ల చిన్నికి ఓపిక లేదు, తొందరగా అయిపోవాలని చెప్పేసి పెట్టేసిన. చెల్లె మంచి కోరే అంత సీన్ అందుకే కర్రీ ఆల్రెడీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని పోపేసిన. సో కర్రీ అయితే అక్కడ అవుతా ఉంది. నువ్వేం చేస్తాను రా? నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నాకు తెలిసి ఇప్పటికి నువ్వు 10 రౌండ్లు వేసినావు చిక్కడిది. ఇక్కడ రైస్ అమ్మడానికి అయితే రైస్ కుక్కర్లో టైం పట్టిద్ది, దాంట్లో ఇక్కడైనా టైం పడుతుంది. కొంచెం అయితే రెడీగా పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు దీని మెజర్మెంట్ తెలియదు, ఏం తెలియదు. మెజర్మెంట్ తెలీదు, టేస్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు నాకైతే. లేదు చప్పగా ఉంటుందా? ఓకే 5 minutes సరిపోతుంది నేను అనుకుంటున్నా. సైడ్కి అయితే పెట్టేస్తా, ఇంతైతే పక్కకు పెట్టేసిన. ఓకే చూద్దాం, అయిన తర్వాత నేను మధ్యలో ఒకసారి కలుస్తాను మళ్ళీ. అప్పటి వరకు వెయిట్ చేయండి, బాయ్. ఒక 5 minutes కాదు, ఒక 10 minutes అటు వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ రైస్ అక్కడ కర్రీ 2 గంజులు ఎగురుతున్నాయి, మీకు చూపిస్తాము చూడండి ఒకసారి. ఈరోజు వచ్చేసి రైస్ పరిస్థితి, కర్రీ అయితే టూ మచ్ అవుతుంది. ఈరోజు ఏమవుతుందో ఇది టైం అయింది, దాని టైం అయిందా? ఓకే దానికి మనం ఇది యూజ్ చేయబోతున్నాం రుబ్బడమా మిక్సింగ్కి ఇది. ఓకే ఇప్పుడు వేస్తా చూడండి. ఇప్పుడు టెన్షన్ అవుతుంది గైస్. ఇప్పుడు కాదు పెట్టు, ఇప్పుడే నీకు తెలియనప్పుడు మాట్లాడకు. ఏమో పెట్టు, తెలియనప్పుడు మాట్లాడే కానీ ఇప్పుడు దీని దగ్గరనే ఉండాల్సి వస్తుంది మనం. ఓకే ఇంత ఉంది కదా, నేను తీసేస్తున్నా. కలుపు ఓకే సపరేట్ ఉంటా. ఓకే రే దీన్ని కొడతారా నేను? అరే మై ఇది కలపొద్దు, ఇక్కడ చూపించు. కలపొద్దు, కాసేపు ఇట్నే ఉంచాలి. ఉండలు కట్టదా? ఒక 5-10 minutes ఇట్నే ఉండాలి. అది కలపకూడదు అసలు, అట్నే ఉంచాలి. అంటే నువ్వు చూసిన ప్రకారం రెడీ. దగ్గర చూపెట్టు ఫస్ట్. నన్ను కాదు రా, కొంచెం చేయకు. ఓకే ఇది కరెక్టేనా? ఓకే సో అసలు ప్రాసెస్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. క్యాప్ పెట్టడం లేదా? నేను చూపిద్దామంటే నువ్వు నన్ను చూపిస్తున్నావు, దీనే చూపించావురా? దాన్ని చూపెట్టాలా? అది చెప్పాలి కదా. ఓకే ఇప్పుడు టైం అయితే చూడు. టైమా ఎక్కడ చూడాలి? ఒక 5 minutes తర్వాత దీన్ని చేద్దాం. ఓకే అప్పటి వరకు క్యాప్ పెట్టేసుకొని వెయిట్ చేద్దాం. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, రారా ఒకసారి ఇటు తిరిగి ఇటు లైటింగ్ ఉంది కదా. ఏమైంది? సో ఇందులో తను చిన్నగా ఉండేసరికి తను చిన్ని అనుకుంటున్నారు. తను చిన్నగా ఉండేసరికి తను చిన్ని అనుకుంటున్నారు. గైస్ ఎవరైనా కొత్తగా చూస్తే తను చిన్ని కాదు, తను బజ్జు, నేను చిన్నిని. ఓకే మీరు ఎవరైనా బజ్జు కామెంట్ పెట్టాలంటే బజ్జు అని పెట్టండి, చిన్ను అని పెట్టి తను వేసుకున్న డ్రెస్ కలర్ పెడుతున్నారు గైస్. అంటే ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి సో దానికి ఇప్పుడు రియాక్షన్. కాబట్టి నేను చిన్నిని, తను చిన్నగా ఉన్నంత మాత్రం చిన్ని కాదు, తను బజ్జు. ఓకే ఇక నుంచి కామెంట్ పెట్టాలనుకుంటే బజ్జు అని మెన్షన్ చేయండి. ఓకే బజ్జు అని మెన్షన్ చేస్తారు కానీ. అండ్ ఇప్పుడు చిన్ని షర్ట్ ఉంది చూసిరా, మీకు ఏం గుర్తుకొస్తుంది షర్ట్ చూస్తే ఒకసారి జూమ్లో చూపిస్తాను మీకు. నన్ను చూపెట్టు ఒకసారి. నేను ఇప్పుడు స్టెప్ వేయాలి, మీకు అర్థమవుతుందేమో. నేను పక్కకు యాడ్ చేస్తాను చూడండి. సో మేము తీసుకున్న తర్వాత సాంగ్ రిలీజ్ అయింది అన్నట్టు. షర్ట్ చూసి మేము తీసుకున్నాం, మాల్లో తీసుకున్నాం ఇది.
సో అప్పుడు చూసిన తర్వాత సాంగ్ రిలీజ్ అయింది అన్నట్టు. సో మేము అప్పుడు అనిపించింది ఆ సాంగ్ ఏ సాంగ్ చెండి చెప్పు వస్తున్నా ఇటు వాటి ఎందుకు పుట్టింది. ఓకే అది అన్నట్టు షెడ్ అవుతుంది. నార్మల్గా మేము మాలో తీసుకున్నాము. సో మాలో తీసుకున్న 2 days అనుకుంటా సాంగ్ అయితే రిలీజ్ అయింది అన్నట్టు. షాక్ మేము అసలు అరే ఇది ఎట్లా మ్యాచ్ అయిందా అని చెప్పేసి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఈ డ్రెస్ మేము డ్రెస్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటాం కదా అన్నిటి మర్చిపోతాం. యాక్చువల్గా నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవద్దు ఈ షర్ట్ వేసుకోవద్దు అనుకున్నా కానీ అక్కయ్య గారు ఏం చేస్తారంటే బ్లాక్ అండ్ వైట్ థీమ్ అని ఒకటి పెట్టారు ఈరోజు. సో ఈరోజు ఒక్కరోజైనా తన మాట ఇందామనేసి నేను బ్లాక్ అండ్ వైట్ యాక్చువల్గా ఈ షర్ట్ చూపిద్దామని వేసుకోమని చెప్పి వచ్చింది. నేను ఇది ఫస్ట్ వేసేసుకున్నా. ఇది మీషోలో తీసుకున్నామండి. జస్ట్ ఒక 500 రూపీస్లో వచ్చేసింది మనకు కదా కోఆర్డినేట్ సెట్. 500 రూపీస్లో వచ్చేసింది. మాకైతే కోఆర్డినేట్ సెట్స్ అయితే చాలా ఇష్టము. ఓకే కోఆర్డినేట్ సెట్స్ అయితే చాలా ఇష్టము. మంచిగా అంటే నీట్గా కనిపిస్తాయి అని చెప్పేసి ఒక చిన్న ఒపీనియన్ అన్నట్టు. సో ఇదే అండి డ్రెస్ అయితే. అండ్ ఇట్లా కొంచెం బబ్లీ డ్రెస్సెస్ అన్నావు కదా కరెక్ట్. ఇట్లా ఫ్రీగా ఉన్న డ్రెస్ వేసుకుంటే కనుక మంచిగా కనిపిస్తావు. సో ట్రై చేయండి. నాకు ఇది ఇష్టం. మనం ఎంత చప్పిగా కనిపించినా కూడా ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగా కనిపిస్తాయి అన్నట్టు. అంటే మనం ట్రై చేయంగా మంచిగా కనిపిస్తాయి. సో నాకు ఇట్లా బబ్లీ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. ఇది చూసేదా ఇది కొంచెం ఇట్లా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్స్ చేయాలన్నట్టు. ఇప్పుడు మనకి టాస్క్ ఇది గంట కట్టకుండా మిక్స్ చేయాలి. అంటే ముద్దలు ఉండదు కదా ఉండదు. అది వచ్చి షాడ పడుతుంది రైట్ అయ్యాలా. ఇటు సక్సెస్ అయితే మాత్రం ఒక రెస్టారెంట్ పెట్టిన బిట్టు అదైతే ఎంతసేపు ఉంటుంది అది గట్టిగా కావాలి మొత్తం. ఇది గడ్డ కట్టకుండా అంటే లోపల ఉండలుగా కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి అన్నట్టు. సో అది కొంచెం టాస్క్. ఇప్పుడు స్మెల్ ఆల్రెడీ గట్టిగా అవుతుంది కదా అక్కడే. నువ్వు దిగుతుంటే నాకు చేతులు వస్తున్నాయి. కాసేపు అట్లా కలిపిన తర్వాత ఒక 5 minutes ఏమో స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ అంటే మేము రైస్ కుక్కర్ పెట్టినాం కానీ. సో రైస్ కుక్కర్ మీద పెట్టేసి ఒక 5 minutes 10 minutes తర్వాత అది ఆఫ్ చేసేసేయండి. తర్వాత ప్రాసెస్ ఉంటుంది చూడండి అసలైనది. అది నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇదంతా ఓకే ఈజీగా అయిపోతుంది కానీ నెక్స్ట్ మనం ఉండలు కడతాం కదా రాగిది చేస్తుందో చేయరాదో డౌట్. ఒకవేళ అది చేయరాకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్ కింద ఒకటి పెట్టుకుందాము. సో అది కూడా ఆలోచించిన ముందే ఏం చేద్దామని చెప్పేసి. ఓకే అమ్మ నాకు ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుందిరా. అందరు అంటారు రాయలసీమ రాయలసీమ చేసేటప్పుడు ఇది ఒకటే కొంచెం గట్టి ప్రాసెస్ అని ఒప్పుకున్నా. చేయను వస్తుంది నాకు రేపు ఈ చేయలు ఇవ్వకపోవాలని సంగతి. అలా దగ్గరకు వచ్చేసింది. కొంచెం ఆయిల్ తీసుకొని నేనే అలా చేతిలో నీ హ్యాండ్లో రైస్ వాటర్ అయితే దగ్గర పెట్టుకోండి. మా బాగా వేడిందిరా బాబు. నీ మరి అప్పుడే ఉండలు కట్టాల్సింది. చిన్న లడ్డు లెక్క చేస్తావు ఎట్లా నువ్వు తీసుకురా చూస్తావు లడ్డులాగా చేస్తావేమో అనిపిస్తుంది నాకు. అరే నేనేం అనట్లేదు. నాకు చూపించాల్సింది ఇది నన్ను కాదు. నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అలానేనా ఉండలుగా వేసుకుంటే లోపల వేడి. ఇప్పుడు మనం వేడి తినాలనుకుంటే కనుక దానిలో వేడి అనేది పోదన్నట్టు. సో అందుకే ఇది ఉండలుగా చేయాలి. ఓకే ఇప్పుడు నువ్వుగా లేకపోతే నేను ఏం చేస్తాను తెలుసా డైరెక్ట్ అన్నం చేసుకొని తింటున్నా. ఉండలు కట్టుడు ఎక్కడిది ఇంకా కొంచెం పెద్ద చేయాలి. ఓకే ఫైన్ ఒకటైతే అయిపోయిందా? ఇంత ఫాస్ట్గా అయిపోయిందా? ఇంకా చేస్తావు ఒక 3 అట్లా చేద్దాం. 3-4 అట్లా చేద్దాం. బాగా వేడి ఉంది. అది చూస్తే మీకు తెలుస్తుంది అనుకుంటా. చూడండి పోరు ఎట్లా వస్తున్నాయి. మెల్లగా పెట్టు. చెల్లి కోసం ఇంత చేస్తుంది. చెల్లి పెద్దగా చేయి. అంత పెద్ద చేసే పెద్దది మనం తినలేము. నేను తింటాగా వేడి ఉంది. వా నెక్స్ట్ ఇక నేను రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పేరు మీద. కొత్త రెసిపీస్తో బజ్జు. వేడి ఉంది కానీ ఓకే. ఇంత ఈజీ కట్టేస్తున్నావా? నువ్వు ఈజీగా చేసుకున్నావా పని? నాకు అట్లా అనిపిస్తుందా?
చేతులు మండుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా చేసి ఖచ్చితంగా గాయస్ వాటర్ అయితే పక్కకు పెట్టుకోండి. ఇది కాలిపోతుందా? కాలుతుంది, కాలిపోతుంది లేదు. అదే ఇంత పెద్దది తింటామారా మనం. అది నీకే, ఇది నాకు. ఇంకొక 2 చేస్తా. అది అట్లనే ఉండిపోద్దాం. గట్టిగా మరి తెలియదు అంటావా? నాకేం తెలియదు. ఇంట్లో మన అమ్మ వాళ్ళు జొన్న రొట్టె. అరే నీకు ఇంత పని వస్తుందా పెట్టు? నేనే షాక్ అవుతున్నా, ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నా. అదే ఇప్పుడు నేను కనుక రాగి సంగటి చేస్తే రాగి వేరు సంగటి వేరు అవుతుండే. నేను లేదు నిజం, నేను కూడా కొత్త ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. అది నీకోసం ఇది అసలు ఇంత పెద్దగా ఉండాలి ముద్ద. ఫస్ట్ టైం ఇది ఇట్లా వచ్చింది, నేను అదే షాకింగ్లో ఉన్నా. అందుకే వీడియో ఎటు తీస్తున్నా కూడా తెలియట్లేదు. వేడి లేదా? ఉంది. మనం ఎందుకంత ఈజీగా ఆడుకుంటున్నావు? వాటర్ ఉన్నాయి పక్కకి, లేకపోతే నేను ఇది రాదు కావచ్చు అనుకున్నా గాయస్. అంటే అంత వేడి మీద మనం చేయలేం కావచ్చు అనుకున్నా కానీ బట్ ఓకే చేయగలిగినాము. బట్ ఇంకా ఇంకోటి కూడా చూపిస్తాం మీకు, ఆగండి. అది కూడా ఇప్పుడే చూపిస్తా. ఏంటి? ఇది ఒకవేళ రాకపోతే కనుక ఇంకొక ఆప్షన్ చూపిస్తాం మీకు. ఒకవేళ ఇట్లా చేసుకోవడం రాకపోతే కనుక, అంటే కొంచెం వేడిగా ఉంది కదా ఇది, ఏం చేయాలంటే ఇట్లాంటి బౌల్ ఉంటుంది కదా, సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, నేను అసలు ఇదే చేస్తే అవ్వచ్చు అనుకున్నా లాస్ట్ కానీ ఓకే, లైట్గా ఇట్లా ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. వేసుకొని నాకు ఇట్లాంటి సెట్ ఏమో. దీంట్లో రైస్ వేసుకోండి. ఇది ఇంకొకట. అంటే ఒకవేళ అట్లా ఉండలు కట్టడం రాకపోతే కనుక ఎందుకు ఇట్లా చేసుకోవాలంటే, మనము రాగి సంగటి వేడి మీద తింటేనే బాగుంటుంది. సో ఇట్లా ఉండలు కట్టడం వల్ల ఏమవుతుంది, లోపల కొంచెం వేడంతా అట్లే ఉండిపోతుంది కదా, చల్లబడదు అన్నట్టు రైస్. సో అందుకోసం ఉండలు కడతారు. నేను అదే అనుకుంటున్నాను. అదే మరి ఉండలు ఎందుకు కట్టడం, డైరెక్ట్ తినేస్తే అయిపోద్ది కదా. పగిలితే కేక్ కట్ రావట్లేదురా. చిన్న లైక్ దిస్ ఓన్లీ. ఈ కేక్ లాగా ఉంది. రాగి సంగటి ఫైనల్గా అయిపోయిందిరా నాయన. నేను మస్తు హ్యాపీ ఉన్నా. నేను ఇంకా షాకింగ్ ఉన్నా. ఎట్లా చేసినావు, పక్కకే ఉంటావు కదా, నా పక్కకి ఏం తెలియనట్టు. కానీ ఈ మధ్య ఏటో. ఓకే ఫస్ట్ దీన్ని ఏం చేస్తా అంటే దీంట్లో వేద్దాం. ఫస్ట్ ట్రై చేస్తున్నాం. ఎందుకు భయపడుతున్నావురా? అరే ఏమో టేస్ట్ ఎట్లా వస్తుంది ఏమో. లెగ్ పీస్ మామ, సూప్ వేసుకో అట్లా. అది వేడిగా ఉంది ఆయన, కావాలి వేడి మీద తింటేనే, రాగి సంగటి వేడి మీద తింటేనే చాలా టేస్ట్ ఉంటుందట. నేను చాలా రివ్యూస్ చూసిన. తిను కమాన్. ఏరా వేడిగా ఉంది కదా బాగా. అమ్మో అమ్మా సర్రం అంటుంది. వేడి ఉన్నప్పుడు సర్ర తక్కువ ఏమంటుంది. వేడి చేస్తాను నేను, భయం అవుతుంది వేడిగా ఉంది. అబ్బాబా నిజంగా బాగుంటున్నావు. బాగుందా? అరే మాట్లాడరా, తిండిపోతూ. క్రేజీ. బాగుందా? గిమి ఏం చెప్పది? పీసు పెద్ద తిను. ఎట్లుంది? ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కలుస్తుంది మళ్ళీ. ఎటు పోతాను? సరే నేను కూడా తింటా. బాయ్. తిన్న తర్వాత కలుస్తాం. ఓకే బాయ్. ఇందు మూలంగా మన సబ్స్క్రైబర్లకు తెలియజేయనది ఏమనగా ఏంటి, ఒక పాట పాడబోతున్నాం మీకోసం. ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు ఏం పాట అంటే, ఏం పాట చెప్పు. అనుకున్నావా?
చికెన్ అందులో వంకాయను పొగుడతారు, మేము మాత్రం ఇందులో రాగి సంగటిని పొగుడతాం. గైస్ నిజంగా చెప్తున్నా, చికెన్ కర్రీని రాగి సంగటి టేస్ట్ కొట్టేసింది. మొత్తం రాగి సంగటి ఫ్లేవర్ ఎంత బాగుందంటే ఫ్రెష్ వస్తుంది. మాకు ఆ ఫ్లేవర్ అనేది తగులుతా అంటే ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి చెప్తున్నాము. అండ్ గైస్ 100% చెప్పగలుగుతాం ఏంటంటే, మీరు ఒకసారి మీకు టైం దొరికినప్పుడు ట్రై చేయండి, రాగి సంగటి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే. అంటే ఎప్పుడు మనం ఏం వింటాం, మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటుండే, అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తుండే, చేయడం కూడా అందరూ తెలిసే ఉంటుంది. బట్ చేసేంత ఓపిక లేకపోతే టైం అయినా ఎవరికి ఉండకపోవచ్చు. ఈజీ ప్రాసెస్ చూసుకుంటాం కాబట్టి ఇట్లాంటి రెసిపీస్ ఎప్పుడు ట్రై చేయం. మేము ట్రై చేసినాం గైస్. ఇప్పటి నుంచి నా ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉంది, లేదంటే ఫేవరెట్ ఏదైనా ఉంది ఫుడ్ అంటే నేను ఫస్ట్ అదే చెప్తా, రాగి సంగటి. నిజంగా చాలా బాగుంది చికెన్ సూప్. అండ్ సో మాకేమనిపించింది అంటే అసలు కడుపు చాలా లైట్ వెయిట్గానే లేదు మాకు, సీరియస్గా చెప్తున్నాం. అంటే మేబీ అది ఆ ఫీల్ అట్నే ఉంటుంది కావచ్చు. అంటే ఫిట్గా అంటే కడుపు అంతా పట్టేసినట్టు. నార్మల్గా మనం రైస్ తింటే ఎట్లా తింటాము, కొంచెం కాసేపు నడవడానికి అయినా కొంచెం ఇబ్బంది పడతాం కదా. అసలు మొత్తం చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, అసలు తిన్నట్టు కూడా లేదు. సో మేబీ ఆ ఫీల్ అట్టు ఉంటుంది కావచ్చు. బట్ ఏంటంటే కొంచెం రైస్ అనేది మనము రేషన్ రైస్ ఉంటుంది కదా, సో అది ట్రై చేయండి, బాగుంటుంది. ఈ రోజు అయితే ఇది ఒక డైలాగ్ చెప్తాం మీకోసం. ఎవరైనా రాగి సంగటి ట్రై చేస్తే, రాగి సంగటి విత్ ఇట్లాంటి కర్రీ కానీ దాన్ని ట్రై చేస్తే, నాన్ వెజ్ కర్రీ స్పెషల్గా ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, చెప్పనా? ఏంటి? కడుపు తిండుతుంది, మనసు కాదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ట్రై చేయండి మీరు కూడా. ఓకే గాయ్స్, ఈరోజు వ్లాగ్ అయితే మేము అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా మాకు నచ్చిన వంట అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకే, అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బజ్జొచ్చిన యూట్యూబ్ ఛానల్. ఓకేనా? అండ్ ఇట్లాంటి కంటెంట్ అయితే ఇంకా కొంచెం వంటలు రకరకాలుగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ మధ్య ఇంకా కొంచెం చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంది, చేద్దాం. చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్.